సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 జూన్ 15వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 9:54. ప్రభువా, ఏలియా చేసినట్లు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా? ఈ వాక్యంలో చూడగలిగితే సమరియా గ్రామస్తులు మనకు కనిపిస్తున్నారు. వారు ప్రభువుని అంగీకరించలేదు. ప్రభువు సేవ నిమిత్తం వెళ్ళేటప్పుడు అభ్యంతరాన్ని తెలిపిన వ్యక్తులు వీరు. వారి యొక్క వ్యవహార పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకున్నటువంటి యాకోబు, యోహాను కోపమనేది రాగలిగి, దేవా, వీరి మీదికి అగ్ని దిగి నాశనము చేయనట్లుగా మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని ఇక్కడ అడగడం శిష్యులలో మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ప్రభు వారిని గద్దించి, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు అనెను. అది 9:56 లూకా. ఇంకనూ అనేకులు ధర్మశాస్త్ర యుగములోనే ఉండి కంటికి కన్ను పంటికి పన్ను అని ఘోషించుచూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అగ్నిని రప్పించుటకు ఎంతోమంది వ్యక్తులు ఈ రోజున శారీర సంబంధమైన ఆవేశాన్ని కలిగిన వారు కూడా నేటి కాలములో లేకపోలేదు. దేవుడు రక్షించటానికే రాగలిగాడు, కానీ ఆయన శిక్షించటానికి ఎప్పుడు కూడా రాలేదు. మనమిప్పుడు కృపాకాలములో మనముంటున్నాం. కృపయందు ఐశ్వర్యము గలవాడే మనను కనికరించే దేవుడుగా కూడా ప్రభు ఉంటున్నాడు. మన దేవాతి దేవుడు మన బలహీనతలను జ్ఞాపకమునకు తెచ్చుకునక తన కృపను బట్టి దేవుడు మనను కాపాడుతూ, ఎక్కడ కానీ దేవుడు మన బలహీనతలను బట్టి తగినటువంటి శిక్ష దేవుడు మనకివ్వలేదు. ఎందుకు అనగా ఆయన ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగినటువంటి వాడు. ఆ రోజున శిష్యులు మాత్రం అగ్నిని తెప్పించి వారిని నాశనించటానికి సిద్ధపడినప్పుడు దేవుడే వారిని మందలించినట్టుగా మనం చూస్తున్నాం. ఇతరులను నాశనము చేయుట, శిక్షకు లోబరుచుట క్రీస్తు ఆత్మ కాదది అని ఎవరిని తిరస్కరించేవాడు కాదు. అందరినీ ప్రకాశింపచేసే నిజమైన వెలుగు ఆయనే. మనుషులందరినీ క్రీస్తునందు సంపూర్ణ సిద్ధి పొందించినటువంటి దేవాతి దేవుడు. ఈ మనస్సే దేవుని బిడలైనటువంటి మనము కలిగి ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలిసి వస్తూ ఉన్నది. నువ్వు ఎంత నీతి నిజాయితీగా జీవించినా నిన్ను మాటలతో బాధ పెట్టేవారు, లేక నీ కీడును కోరుకునేవారు, నువ్వు ఎవరి ప్రేమనైతే ఎదురు చూస్తూ ఉంటున్నావో ఆ ప్రేమకు బదులుగా నిన్ను ద్వేషించేవారు, శత్రువులుగా నిలిచి నీకు కీడు చేసేవారు ఎంతమంది నీ మధ్య ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా ప్రభువు చేతికి అప్పగించి ప్రార్థనాపూర్వకంగా నీవు కనిపెట్టు. దేవుడే వారి విషయంలో తీర్పు తీర్చడం అనేది జరగగలుగుతుంది. నీవు దేవుని నమ్ముకున్నటువంటి బిడవు కాబట్టే ఇతరుల మేలును నీవు కోరుకుంటున్నావు. అయితే మనకంటూ పట్టని గిట్టని వ్యక్తులు మనకు కీడు జరగాలని వారు కోరుకుంటూ ఉంటున్నారు. వారు కోరుకున్నట్టుగా దేవుడు మనల్ని కోరుకునేటువంటి దేవుడు కాదు. మన జీవిత కాలములో మనము దేవుని యొక్క మేలును పొందుకొని ఆయన ఆశీర్వాదములో మనం నడిపించాలి అన్నదే మన ఎడల దేవునికి ఉన్న సంకల్పం. కాబట్టి మనం ఈ కృపాకాలములో ఉంటున్నాం. ఆయన ద్వారా కనికరింపబడుతున్నాం. ఆయనకు ఆయాసమనివి మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా
వాటన్నిటిని కూడా దేవుడే తొలగించి, క్షమించి, ప్రేమించి, సంరక్షించి, ఇశ్రాయేలుకు ముందున్నటువంటి దేవుడు మన ముందుండి ఆయన నడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన. మంచి యేసయ్య, మీ చిత్తం మా పట్ల ఏదైతే ఉందో దాన్ని మేము తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించే కృప మాకివ్వండి. దావీదు ప్రభా, మీ యొక్క ఉద్దేశానుసారి మా జీవితాలు కూడా తండ్రి మీ ఉద్దేశాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి ఏమందు నడిపించబడటానికి కృపద ఇచ్చేయండి. మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.